మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక అంకెను తండ్రి దేవుడు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఎంచుకున్నారు. అదేంటో మనం తెలుసుకుందామా? బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా దేవుని మంచి మాటలు 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులుగా తండ్రి దేవుడు చాలా పవిత్రముగా ఎన్నుకున్నారు. 12 మంది గోత్రములు చాలా విలువైనవి. 12 గంపలు మిగిలాయి. ప్రజలకు ఆహారం పెట్టగా 5 రొట్టెలు 2 చేపల చొప్పున 12 గంపలు మిగిలాయని తండ్రి దేవుడు వాక్య రూపంలో మనకు తెలియజేస్తున్నాడు. 12 ఏళ్ల యాయీరు కుమార్తె తన మరణం నుండి విజయం పొంది తిరిగి లేచింది. చాలా ప్రాముఖ్యం కదా. 12 ఏళ్ల వయసులో యేసుక్రీస్తు వారు మొదటగా దేవాలయంలో బోధించడం చాలా ప్రాముఖ్యము, మర్చిపోలేని అంశము. 12 గుమ్మములు యెరూషలేములో 12 ఏళ్లుగా రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ స్వస్థపడటం చాలా ప్రాముఖ్యం. 12 రత్నాల ప్రధాన యాజకుడు ఎఫోదు పైని 12 అరకల భూమిని ఎలీషా దున్నటం చాలా ప్రాముఖ్యం. 12 మంది రాజులు ఇష్మాయేలులో నుండి వచ్చెదరు అని వాక్య రూపంలో తెలియజేయబడింది. చాలా ప్రాముఖ్యమైన అంకెను తండ్రి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చాలామంది నా లక్కీ నెంబర్ 7 అని, నా లక్కీ నెంబర్ 8 అని, 9 అని, 6 అని ఎన్నో ఒక అంకెలను పెట్టుకుంటారు. కానీ ఇవన్నీ కాదు. 12 అనే అక్షరము, ఆ అంకి చాలా పవిత్రమైనదని తండ్రి దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో నొక్కి చెబుతున్నారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్.